గురుగారు ఆలయాలను ప్రతినిత్యం పరిశుభ్రం చేస్తూనే ఉంటారు. అయినా కూడా సంవత్సరంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం అని అలాగే పవిత్రోత్సవాలని ఎందుకు జరుపుతారు? అంటే ఆలయం అనేటువంటిది కూడా ఒక మన శరీరం లాంటిది అని ఒక ధర్మశాస్త్రాల్లో నియమం ఉంది. ఈ ఆలయాన్ని చాలా పరిశుభ్రం చేస్తారు. కానీ ఈ పెద్ద ఉత్సవాలు చేసేటప్పుడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆళ్వారు అని అంటే భక్తుడు అని అర్థం. స్థూలంగా చెప్పుకోవాలంటే భక్తుడు. ఈ దేవాలయాన్ని స్వామివారి నెలవే చాలా భద్రత కల్పిస్తుంది కాబట్టి దీన్ని ఒక భక్తుడిగా చెప్తారు. దీన్నంతా కూడా పరిమళంతో పూస్తారు. మామూలుగా పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి అనుకోండి, మా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూడా అప్పుడు ఉగాది లేకపోతే ఏదైనా పెద్ద బ్రహ్మోత్సవాలు ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, ముందు వచ్చేటువంటి ఆ మంగళవారం నాడు దేవాలయం అంతా కూడా పరిమళంతో చేస్తారు. మరి ఇలాగా దేవాలయ శుద్ధి చేస్తున్నారు, ఇలా పరిమళంతో కోయిలాళ్వారు తిరుమంజనం చేస్తున్నారు. మళ్ళీ పవిత్రోత్సవాలు ఎందుకు? అసలు భగవంతుడే పవిత్రమూర్తి కదా. పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం అని చెప్తున్నారు కదా. అంత పరమ పవిత్రమైన మూర్తి. ఎవరిని స్మరిస్తే మనలో ఉండేటువంటి అన్ని పాపములు తొలగిపోతున్నాయి. అటువంటి భగవానుడు ఉండేటువంటి ఆలయంలో మళ్ళీ పవిత్రోత్సవాలు ఏమిటి అని అనుకోకూడదు. అంటే భక్తులు తెలిసి తెలియకుండా జాతా శౌచ మృతా శౌచాదులతో ఆలయంలోకి వచ్చేస్తారు. ఈ దోషాలు ఆ ప్రదేశానికి వస్తాయి. మరి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయాలి కదా. అది మామూలుగా కోయిలాళ్వారు తిరుమంజనంలోనో మామూలుగా చేసేటువంటిది కాదు. వైదికంగా అంటే పాంచరాత్రి ఆలయం అయితే పాంచరాత్రి భగవత్ శాస్త్రోక్తంగా, లేకపోతే వైఖానసం అయితే వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఆ ఆలయాన్ని పవిత్రీకరించడమే పవిత్రోత్సవాలు. అంటే ఆ పవిత్రోత్సవ దినాల్లో జరిగేటువంటి ఏవైతే వైదికమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో ఇవి ఆలయాన్ని మరింత శక్తివంతం చేస్తాయి. అందుకని పవిత్రోత్సవాలు ఉండాలి, కోయిలాళ్వారు తిరుమంజనం ఉండాలి, నిత్యశుద్ధి ఉండాలి.